ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గడిచిన 5 నెలలు తన రెక్కల నీళ్ళలో భద్రపరుచుకొని కాచి కాపాడి మరి యొక్క నూతన నెల అనే జూన్ 1వ తారీఖు వరకు సజీవ లెక్కలో ఉంచిన దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఒక చిన్న వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు, మనం ఏ విధంగా జీవించాలి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము. ఊజు దేశం నందు యోబు అని ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తి కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఆమెన్. సో మన జీవితంలో దేవుడు కోరుకుంటున్న ఈ యొక్క విషయాలను మనం ఖచ్చితంగా మనం పాటించాల్సిందే. ఎందుకంటే దీనికి వేరే ఆప్షన్ ఏమీ కూడా లేదు. ఏ విధంగా జీవించాలి? యథార్థవంతుడై ఉండాలి, న్యాయవంతుడై ఉండాలి, దేవుని యందు భయభక్తి కలిగి జీవించాలి, చెడుతనమును విసర్జించాలి. మన యొక్క జీవితంలో మనం చేస్తున్న ఉద్యోగాల విషయంలో, బిజినెస్ విషయంలో, డే టు డే లైఫ్లో ఎక్కడ జీవించినప్పటికీ పరిశుద్ధత, యథార్థత, నీతి న్యాయములు జరిపించుకుంటూ దేవుని బిడ్డలుగా దేవుని హృదయానుసారంగా జీవించినప్పుడు ఈ భూమి మీద దేవుడు నిన్ను ఒక గొప్ప స్థానములో ఉంచి పరలోక రాజ్యంలో కూడా దేవుడిని గొప్ప స్థానం ఇచ్చుటకు దేవుడు ఎంతో ఆశతో ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు. కనుక మీ యొక్క పాపాలను, మీ యొక్క లోక ఆశలను విడిచిపెట్టి దేవునికి తగినట్టుగా దేవుని హృదయానుసారంగా జీవించి ఉన్నతమైన కార్యాలు పొందుకోండి. ఈ జూన్ నెలంతా దేవుని కృప, దేవుని కాపుదల మన కుటుంబానికి, మన సేవకులకు, ప్రపంచానికి తోడై ఉండునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.